హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో 4 to 6 ఇయర్స్ పిల్లలకి క్రాప్ టాప్ పెప్లం టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, దాని స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ చూసారా, కంప్లీట్గా ఫ్రిల్స్ వస్తాయి. కింద పెప్లం టాప్ లాగా కింద అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా థ్రెడ్స్ తోటి కటింగ్ వస్తుందండి. దీని లెహంగా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా నేను యాక్చువల్లీ ఇద్దరు పిల్లలకి ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో బ్లౌజ్ పీస్ 1 మీటర్. సో ఈ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసేసుకోవాలి. నేను 2 క్రాప్ టాప్స్ స్టిచ్ చేస్తున్నాను. సో మీకు మాత్రం ఒకటే చూపిస్తాను అనమాట. ఇక్కడ ఒక సైడ్ ఓపెన్స్, అలాగే ఇంకో సైడ్ నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ నేను బ్యాక్ ఉక్స్లు కాజల్ పట్టీ కోసం అనేసి నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. కటింగ్స్ ఉన్నది, సో ఫోల్డింగ్ ఉన్నది కూడా అటువైపు నా వైపు ఉన్నది ఉక్స్లు కాజల్ పట్టీ వస్తుంది. అలాగే ఇంకో పీస్ అనేది డబుల్ ఫోల్డింగ్ అనేది ఫ్రంట్కి వస్తుంది అనమాట. సో నేను రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నానండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించాను కదా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనమాట బ్యాక్ పార్ట్కి, ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం అనేసి. ఇప్పుడు క్రాప్ టాప్ కంప్లీట్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్. అందులో నేను టాప్ వేస్ట్ పార్ట్ అనేది 10 ఇంచెస్ ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇలా 10 ఇంచెస్కి 2 దగ్గరలు మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అలాగే మనం ఖర్చులు వదులుకున్నాం కదండి, అక్కడ నుంచి కాకుండా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్. సో 2 దగ్గరలు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ లూజ్ అనేది పైనుంచి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి 5 ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ మెజర్మెంట్స్ అనేవి 4 to 6 ఇయర్స్ పిల్లల వరకు సేమ్ మెజర్మెంట్స్ అనమాట. సో చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా చెస్ట్ లూజ్ 22 ఇంచెస్ అనమాట కంప్లీట్గా. సో అందులో హాఫ్ 11 ఇంచెస్. అందులో మనం 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా, ఈ 22లో 4 పార్ట్స్ చేసుకుంటే 5.5 అనమాట. బట్ నేను ఏంటంటే కొంచెం లూజ్గా పెట్టుకుంటున్నాను కాబట్టి 6 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. సో ఖర్చుల కోసం 1 ఇంచ్ అనమాట. సో 6 ఇంచెస్ ఎగ్జాక్ట్ మార్కింగ్, ఖర్చుల కోసం 1 ఇంచ్. సో ఇలా పైన కింద మొత్తం ఒకటే పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. సో చిన్నపిల్లలకి వేస్ట్ పొట్ట అన్నీ సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయండి. సో కింద నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం లోపలికి డ్రా చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రాక్స్ వాటికి అనమాట సైడ్ దిగకుండా ఉండడానికి ఉంటుంది. సో నెక్ షోల్డర్ 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందులో 1/2 ఇంచ్ అనేది షోల్డర్కి 1/2 ఇంచ్ 25 ఇంచెస్ 2.5 ఇంచెస్ అనేవి నెక్కి పెట్టుకొని నెక్ డీప్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్, అలాగే బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, డీప్ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రంట్ నెక్ డీప్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్. సో నేను ఫ్రంట్కి ఏమో లిటిల్ హార్ట్ షేప్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను చిన్నగా ఇలా కర్వ్ అనేది తీసుకుంటున్నాను లిటిల్ హార్ట్ షేప్లో. అది మీ ఇష్టం, మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, రౌండ్ నెక్ ఆర్ స్క్వేర్ నెక్. సో ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. ఇక్కడ చంక దగ్గర నేను రౌండ్ అనేది డ్రా చేసుకోలేదు, మర్చిపోయాను. ఇప్పుడు డ్రా చేస్తున్నాను. సో జస్ట్ ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ నెక్ ఒకసారి, బ్యాక్ నెక్ ఒకసారి నేను కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, రెండు క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్లో మనం లిటిల్ హార్ట్ షేప్ ఇస్తానన్నాను కదా, సో ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కాబట్టి అదే డ్రా చేసుకున్న దాని మీద కొంచెం షేప్ అనేది తీసుకుంటూ కట్ చేసేయాలి. కట్ చేసాక చూపిస్తాను చూడండి, షేప్ అనేది నీట్గా వచ్చింది కదా.
సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది మళ్ళీ డ్రా చేసుకోవాలి. సో షోల్డర్ అనేది 2.5, నెక్ విడ్త్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ అనేది నేను రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నాను. షేప్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకోండి. సో బ్యాక్ అయిపోయింది. యాక్చువల్గా నేను బ్యాక్ సైడ్ ఏంటి అంటే థ్రెడ్ పెట్టి టెంపుల్ స్టైల్లో కట్టించేసి థ్రెడ్ పెడదామనేసి అనుకున్నాను. బట్ ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను. అది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తానండి. సో ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనకి కింద 6 ఇంచెస్ అనేది పెప్లమ్ టాప్కి ఎక్స్ట్రా సెకండ్ లేయర్ అనేది కావాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోలేదు. ఆర్మ్ లూజ్లో చిన్నపిల్లలే కాబట్టి జస్ట్ చిన్నగా షేప్ అనేది కొంచెం లోపలికి తీసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువగా కట్ చేయట్లేదు, చిన్నగానే కట్ చేస్తున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 పిల్లలకి అనేసి 2 కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది ఒకటి, ఇది ఒకరికి. ఇప్పుడు ఈ రెండిటికి కింద 4 పీసెస్ అనేవి ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి, అలా 2 బ్లౌజెస్కి కావాలి. నాకు ఇంత ఫ్యాబ్రిక్ మిగిలిందనమాట. సో లూజ్ వచ్చేసి మనకి 14 అంటే డబల్ చేస్తే 28 ఇంచెస్ అనేది లూజ్ వస్తుంది అనమాట ఒక ఫ్రంట్కి. సో అలా నేను 4 ఫోల్డింగ్స్ చేసుకొని నాకు 6 ఇంచెస్ కావాలి కదా, ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను 6.5కి, ఎందుకంటే ఖర్చులతో కలిపి మనకు కావాలి. సో ఉన్న ఫ్యాబ్రిక్ని 4 పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్కి ఒకటి, బ్యాక్కి ఒకటి, ఒక బ్లౌజ్కి వస్తుంది, ఇంకో బ్లౌజ్కి ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి, అలా నాకు 4 పీసెస్ కావాలన్నమాట. సో ఇలా అన్నీ ఒకే లెవెల్గా కట్ చేస్తున్నాను. కింద సెకండ్ లేయర్ అనేది లూజ్ ఇంత అనేం లేదండి, మీకు ఎంత ఫ్యాబ్రిక్ మిగిలితే అంత ఫ్యాబ్రిక్ లూజ్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే లూజ్ ఎక్కువగా ఉంటేనే కుచ్చుళ్ళు ఎక్కువగా వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ రకంగా మనకి వస్తుందన్నమాట. సో అయిపోయిందండి కంప్లీట్గా మనకి కటింగ్. సో ఇక్కడ నేను సెపరేట్ చేసేసుకుంటున్నాను దేనికది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ చేసే ముందు నేను నెక్ అనేది బ్యాక్ సైడ్ కట్ చేయలేదు కదా, అది ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను దేనికది లైనింగ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న లైనింగ్ అంటే డ్రెస్సెస్లో మిగిలింది లైనింగ్ అనేది పైకి యోక్ పార్ట్లోనే అటాచ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. నెక్ అనేది సో ఇక్కడ చిన్న చిన్న దారాలు ఉంటే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఉక్సులకి కాజల్ కానీ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నేను ఇలా టెంపుల్ స్టైల్లో ఒక డ్రాప్ షేప్ అనేది ఇస్తున్నాను. సో ఇంత అనేసి ఏం లేదు, నేను నార్మల్గా మెజర్ చేసుకుంటున్నాను. పైనుంచి మనకి 6.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 6.5 డీప్ అనమాట. సో స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఆ 6.5 నుంచి 6.5 ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచెస్ అనేవి పైకి డ్రా చేసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది చూడండి, నేను స్ట్రైట్గా పెట్టేసి పైనకి చిన్న కర్వ్ అనేది ఇస్తున్నాను అనమాట. డ్రాప్ షేప్ లాగా కాకుండా మనకి గంట షేప్ లాగా వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ చిన్నగా మళ్ళీ రౌండ్ తీస్తున్నాను. ఇదనమాట మనకి పెద్దవాళ్ళకి బ్లౌజెస్ కానీ ఈ షేప్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ 2 ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవడమే.
సో ఇప్పుడు మనకి చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ బాగుంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, పిల్లలకి వేసి చూపించాను. సో ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తానండి, మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసి రివర్స్ చేస్తాను. సో దానికోసం మనకి లోపలికి ఉన్నదాన్ని బయటకు ఇక్కడ పైకి కనబడేలా పెట్టుకొని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను థ్రెడ్ పెడుతున్నాను కాబట్టి థ్రెడ్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ థ్రెడ్ 12 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. సో 2 థ్రెడ్స్ అనమాట, లెఫ్ట్ రైట్. సో 12 ఇంచెస్ థ్రెడ్ సరిపోతుందండి, చాలా ఎక్కువగానే ఉంటుంది హైట్. సో ఎక్కడైతే మనం థ్రెడ్ పెడుతున్నామో అక్కడ ముందుగానే ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు మీద కుట్టేసుకోవాలన్నమాట. థ్రెడ్ కరెక్ట్గా కార్నర్కి వచ్చేలా చూసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. రివర్స్ చేసుకున్నప్పుడు మనకి సెంటర్లో వస్తుంది. అది ఒక్కసారి చూసుకొని స్టిచ్ చేసుకోండి మీరు. ఇలా కంప్లీట్గా 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని కుట్టేసుకోవాలి. ఓన్లీ నేను నెక్కే స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం లైనింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకుంటే ఇవి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందనమాట. రివర్స్ చేసేటప్పుడు ముడతలు ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో టాప్ స్టిచ్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. లైనింగ్ అనేది బయటకు కనబడకుండా చూసుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అంతే అండి. ఇప్పుడు చుట్టూ మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. సో సేమ్ ఇదే రకంగా ఇంకో పార్ట్ కూడా వేసేసుకోండి. నేను ఒక్కొక్కటే చూపిస్తాను స్టిచ్చింగ్లో. సో లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇదే రకంగా ఇంకో వైపు కూడా కట్ చేసేసుకోవాలి, స్టిచ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను స్టిచ్ చేసాక చూపిస్తున్నాను. ఇలా రెండు అనమాట, మనకి ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది ముందు రివర్స్ చేసుకుంటాం కాబట్టి ఇలా లోపలికి కనబడేది పైకి పెట్టుకొని నెక్ చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు మీద నెక్ షేప్ వచ్చేలాగా నీట్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. సో అటు ఇటు లైనింగ్ అంతా అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. సో నేను మ్యాక్సిమం కటింగే ఎక్కువగా చూపిస్తానండి, స్టిచ్చింగ్ ప్రతిదీ చూపించను. ఒకటి స్టిచ్ చేస్తే సరిపోతుంది కదా. మ్యాక్సిమం స్టిచ్చింగ్ అనేది అందరూ చూస్తారు, బట్ కటింగ్లోనే ఎక్కువ మంది వీడియోస్ అనేవి మనం వెతుకుతాం కదా కటింగ్ కోసమే. అందుకే నేను కటింగ్ ప్రాసెస్ అనేది స్లోగా చూపిస్తాను. సో ఇప్పుడు లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి కార్నర్స్ రౌండ్ తిరిగే దగ్గర పెట్టుకుంటే లైనింగ్ అనేది మనకు నీట్గా తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు రివర్స్ చేసుకోండి. ఇలా నెయిల్తో రఫ్ ఫిట్ చేసుకుంటే నీట్గా తిరిగిపోతుంది అనమాట. సో నెక్ చుట్టూ టాప్ స్టిచ్ వేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సో లిటిల్ హార్ట్ షేప్ కాబట్టి కొంచెం చూసుకొని నీట్గా స్లోగా స్టిచ్ చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట.
సో ఇలా చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి నెక్కి. ఇక్కడ మనకు కావాలి అనుకుంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ సింగిల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు నెక్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి ఇంకా సైడ్స్ అనేవి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో నార్మల్గా బ్లౌజెస్కి ఎలా అయితే చేస్తామో సేమ్ అంతే. చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇలా చుట్టూ బార్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ 50% అయిపోయినట్టే. సో ఈ ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తాను, మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఈ లెహెంగా స్టిచ్చింగ్ కటింగ్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి, మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సో షోల్డర్స్ అనేవి నేను ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అలాగే ఎండింగ్లో చిన్నగా రఫ్ ఇచ్చేసుకోండి, విడిపోకుండా ఉంటాయి. సో ఎటువైపు ఏది ఉండాలో అది చూసుకొని పెట్టుకోండి. మనకి రివర్స్ పెట్టుకున్నామంటే మళ్ళీ ఇప్పడం కష్టమవుతుంది కదా. సో షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షోల్డర్స్ దగ్గర టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో మీకు కావాలంటే టాప్ స్టిచ్ వేసుకోండి, లేదంటే 2 times స్టిచ్ చేసుకోవచ్చు షోల్డర్స్. సో అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి అంటే హ్యాండ్స్ అనమాట. సో కొంచెం హెచ్చు ఏమైనా ఉంటే అవి హ్యాండ్స్ వైపు కట్ చేసుకోవడమే. సో బ్లౌజ్ అనేది మనకి యోక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తానండి. హ్యాండ్స్ ఏంటి అంటే నేను హ్యాండ్స్ కంప్లీట్గా ఫ్రిల్సే పెడతాను అనమాట. సో కంప్లీట్గా ఫ్రిల్స్ కోసం అనేసి ఇక్కడ నేను లెహంగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. యాక్చువల్ నాకు బ్లౌజ్ పీస్ అస్సలు మిగలలేదు. ఫ్రిల్స్ కోసం నేను ఇక్కడ 42 inches తీసుకున్నాను. మీకు మీ ఇష్టం అనమాట. విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. 3 అయినా పర్లేదు, నేను ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఫ్రిల్స్ కోసం హైట్ అనేది మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 42 inches తీసుకున్నా. ఇక్కడ మనకి ఏదైతే పైకి కనపడుతుందో అది ఇలా నేను చూపించే విధంగా జస్ట్ ఆ రెండింటిని జాయిన్ చేసుకోవడం కోసం స్టిచ్ చేసుకుంటున్నాను అంతేని. సో ఇలా 2 సైడ్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2.5 పెట్టుకున్నాం కదా, మనకు ఖర్చులు పోగా 1 inch అనేది హ్యాండ్ వస్తుందండి. ఫ్రిల్స్ అనేవి ఇక్కడ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సెంటర్కి ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి పిల్లలకి షోల్డర్ నుంచి 4 inchesకి డౌన్ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా నార్మల్గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే సైడ్ జాయింట్స్ వెళ్ళిపోగా చంక కిందకి వెళ్ళిపోతుంది కదా ఫ్యాబ్రిక్ అనేది. అందుకే నేను ఇక్కడ షోల్డర్ జాయింట్స్ నుంచి మెజర్ చేసుకుంటూ 4 inchesకి డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇలా అన్నిటికీ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. సో నేను జస్ట్ మార్కింగ్ నార్మల్గా వేసాను, ఒకసారి మీకు మెజర్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా షోల్డర్ నుంచి ఇక్కడికి 4 inches వచ్చింది కదా. ఇప్పుడు నేను 4 inches దగ్గర మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి పెడతాను. ఇక్కడ నార్మల్గానే నేను పెట్టేస్తున్నాను. ఫ్రిల్స్ అనేవి మీ ఇష్టం, చిన్నగా ఎంత చిన్న సైజ్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను
సెంటర్ మార్కింగ్కి వచ్చేలా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. చూసారా ఎంత నీట్గా ఉంది కదా ఫ్రిల్స్ అనేవి. సో ఇక్కడ కూడా 4 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు పెట్టుకొని నార్మల్గా స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఖర్చులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కదా, సో అవి రాకుండా ఉండడానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను. ఈ క్రాస్ పీస్ నార్మల్గా నెక్కి ఎలా అయితే అటాచ్ చేస్తామో నార్మల్ బ్లౌజెస్కి సేమ్ అదే రకంగా ఇప్పుడు స్టిచ్ చేసిన దాని మీదే స్టిచ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది ఎందుకు అంటే మనకి ఆ ఖర్చులు అనేవి దారాలు ఊడిపోకుండా ఉంటాయి, అలాగే పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవడమే. చూసారా అప్పటికే మనకి చిన్న చిన్నగా దారాలు వచ్చేస్తున్నాయి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది, పిల్లలకు కూడా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో నేను చూపించిన విధంగా చూడండి. సో నేను బ్లౌజ్కి ఎలా అయితే మనం నెక్ జాయిన్ చేస్తామో సేమ్ అదే రకంగా అనమాట. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత కూడా నేను టాప్ స్టిచ్ అనేది వేస్తాను, ఫ్రిల్స్ అనేవి స్టిఫ్గా ఉండడం కోసం. ఇలా కంప్లీట్గా అటాచ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు అస్సలు ఖర్చులు అనేవి బయటకు లేకుండా ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను సైడ్ కూడా టాప్ స్టిచ్ అనేది వేస్తాను ఫ్రిల్స్ దగ్గర, అప్పుడే ఫ్రిల్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. సో నాకైతే ఈ హ్యాండ్స్ చాలా బాగా నచ్చాయండి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. చూసారు అంత నీట్గా ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది పిల్లలకు వేసాక. సో సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా హ్యాండ్కి జాయిన్ చేసేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత కింద సెకండ్ లేయర్ కోసం అనేసి నేను ఆల్రెడీ పీకో చేసేసుకున్నానండి. సో నార్మల్ ఫుట్ చేంజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ బ్యాక్ అనేది నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. చూసారా మనం ఆల్రెడీ 6 ఇంచెస్ హైట్ మీద కట్ చేసుకున్నాం కదా, అది అనేది సెంటర్ మార్కింగ్ చేసుకొని ఫ్రిల్స్ నేను ఇంత పెట్టాలని నేను మెజర్ చేసుకోవట్లేదు, నేను అంచనా ప్రకారం సెంటర్ మార్కింగ్ వచ్చేలా చూసుకొని ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసేసుకుంటాను. సో స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ నార్మల్గా వేసేసుకోవాలి, ఎందుకంటే సైడ్ జాయింట్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్దగా ఏమి ఉండదన్నమాట. ఒక 1.5 or 2 ఇంచెస్ నార్మల్గా ఉంచుకొని అక్కడ నుంచి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఒక 1/2 ఇంచ్ సైజు ఫ్రిల్స్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ అనేది కొంచెమే ఉందనేసి నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను, ఎక్కువగా కనబడతాయి అన్నమాట. సో సెంటర్ మార్కింగ్కి ఈక్వల్గా వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. సేమ్ అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మిషన్ ఆయిలింగ్ చేసి చాలా మంత్స్ అయిపోయిందండి, అందుకే థ్రెడ్ అనేది తెగుతూ ఉంది. నేను ఆల్రెడీ సర్వీసింగ్ వాళ్ళకి పిలిచి సర్వీసింగ్ చేయించాను. సో చూసారా ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇదే రకంగా బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ 2 పీసెస్ కదా, నేను ఆ పీస్ని 2 పీసెస్గా సెపరేట్ చేసేసుకున్నాను. సో నార్మల్గా ఎలా అయితే ఫ్రంట్ స్టిచ్ చేసుకున్నాం సేమ్ అదే రకంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో అయిపోయిందండి, మనకు ఆల్మోస్ట్ 90% బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయిందనమాట. సో మీకు అర్థం అవ్వడం కోసమే కొంచెం స్లోగా చూపిస్తున్నానండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు స్టిచ్చింగ్ వీడియో కూడా కొంచెం స్లోగా పెట్టండి సిస్టర్ అని, అందుకే. సో ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో అయిపోయింది. ఇప్పుడు మనకి
ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కదా, ఇంకా మనం బ్యాక్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసేసుకోవాలి. ఈ ఉక్సులు పట్టి కాజల్ పట్టి నార్మలేనండి, మనం బ్లౌజెస్కి ఎలా అయితే వేస్తామో సేమ్ అలానే కాజల్ పట్టి కొంచెం 1 ఇంచ్ తీసుకొని ఉక్సులు పట్టి 1 ఇంచ్ తీసుకొని కాజల్ పట్టి అనేది 1.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసేసుకోవచ్చు. నేను రెండింటికి నాకు ఇంకా బ్లౌజ్ పీస్ లేదనమాట, అందుకే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటే రెండింటికి వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఉక్సులు పట్టి కాజాల్ పట్టి అనేది ఒక బ్లౌజ్కి అటాచ్ చేశాక వేసాను, అలాగే ఇంకో బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాజాల్ పట్టి వేసిన తర్వాత ఫ్రిల్స్ అనేవి కింద సెకండ్ లేయర్ అనేది జాయిన్ చేశాను. అది మీ ఇష్టం అనమాట, ఎలా వేసుకున్నా మనకి ఒకేలా వస్తుందండి. సో నాకైతే ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఈ మోడల్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలో కూడా కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తాను. ఫోర్ టు 6 ఇయర్స్ పిల్లలకి సేమ్ మెజర్మెంట్స్ అనమాట. మనకి పిల్లలు ఉండే లావు బట్టి సైజెస్ అనేవి వేరియేషన్ అవుతాయి, కానీ లూజ్ అనేది నెక్కి షోల్డర్కి మాత్రం మనకి అస్సలు ఏం చేంజెస్ ఉండవు. నేను మ్యాక్సిమం పిల్లల డ్రెస్సెస్ అన్నీ కొంచెం లూజ్గానే స్టిచ్ చేస్తాను. కావాలి అంటే ఎక్స్ట్రా స్టిచ్ అనేది మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను, కానీ టైట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము కదా, అది ఎన్నాళ్ళు యూజ్ చేయలేము. అందుకే నేను మ్యాక్సిమం కొంచెం లూజ్గానే స్టిచ్ చేస్తాను అన్నమాట పిల్లల కోసం. సో అయిపోయిందండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్చింగ్ అనమాట. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూసారా బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉంది కదా. ఇక్కడ నాకు బాడీ అనేది కొంచెం సైడ్ జాయింట్స్ అనేవి మనం ఖర్చులకి 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదండి, కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఖర్చుల కోసం అనేసి 1 ఇంచ్ విడిచిపెట్టాను. సేమ్ అదే 1 ఇంచ్ విడిచిపెట్టి సైడ్ జాయింట్స్ అనేవి చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ నుంచి యోక్ పార్ట్ వరకు సేమ్ మెజర్మెంట్ తోటి స్టిచ్ చేస్తున్నాను. కింద ఫ్రిల్స్ దగ్గర అలా ఒక తగ్గించుకుంటూ పావించి మీద కుట్టుకుంటూ వేస్తున్నాను అనమాట, ఎందుకంటే కింద అలానా లూజ్గానే ఉంటుంది. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా 1 ఇంచ్ ఖర్చు మీద సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్కి డబల్ స్టిచ్ వేసుకోవాలి. నేను ఇంకోటి ఏంటి అంటే, ఈ సిల్క్ థ్రెడ్ అనేది మనకి ఇక్కడ జరీ థ్రెడ్ ఉంది కదా, అది పిల్లలకి గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. సో చంక కింద సైడ్స్ అనేవి వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది. అలానే నేను ఏం చేశానంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్ట్రైట్ పీస్ తీసుకొని ఆ సైడ్స్ అనేవి సైడ్లో ఆ ఖర్చులు కనబడకుండా స్టిచ్ చేశాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి ఎలా స్టిచ్ చేయాలనేది. నేను ఇందులో అయితే లాంగ్ వీడియోలో అది చూపించట్లేదు. సో సైడ్ జాయింట్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా బ్లౌజ్ చూపిస్తాను. సో ఇక్కడ నాకేంటి అంటే బాడీ కొంచెం లూజ్గా అనిపించింది, అందుకే మనకి లాంగ్ జాకెట్స్కి ఎలా అయితే స్టిచ్ చేస్తారో ఆ రకంగా నేను ఫ్రంట్ బ్యాక్ అనేది ఇలా ఫ్రంట్లో 2 సైడ్స్ టక్స్ అనేవి చిన్నగా స్టార్ట్ చేస్తూ మళ్ళీ చిన్నగానే ఎండ్ చేశాను అనమాట. ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా, అలా స్టిచ్ చేసుకున్నాను. సో ఇది మనకి లంగా జాకెట్లు అంటారు కదా, సో పెద్ద జాకెట్లకి ఇలా స్టిచ్ చేస్తారన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బాడీ షేప్ అనేది వస్తుంది. మనం నార్మల్గా మన డ్రెస్సెస్కైనా చుడీదార్ డ్రెస్సెస్కైనా అలా స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటుందండి. మన బాడీ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా నాకు సైడ్ జాయింట్స్ ఎందుకు వేయడం అనేసి, ఇన్ కేస్ టైట్ అనిపిస్తే ఇక్కడ స్టిచ్ విప్పేసుకోవచ్చు కదా అనేసి నేను ఇక్కడ వేసుకున్నాను అనమాట.
వేసాక చూపిస్తాను చూడండి షేప్ అనేది ఎంత నీట్గా ఉంటుందో. చూసారా ఎంత నీట్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. రెడీమేడ్ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఉంది అనిపించింది. సో మీరు కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇదైతే కంప్లీట్గా క్రాప్ టాప్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇలా ఫ్రిల్స్ కనిపిస్తాయి. బ్యాక్ నేను డోరీస్కి కప్స్ అనేవి వేసాను. సో అది వీడియో నేనేం తీయట్లేదు. సో నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు లైటింగ్ వల్ల ఫ్యాబ్రిక్ పీచ్ కలర్ కదా, సో అది షైనింగ్ ఉండడం వల్ల అంతగా కనబడట్లేదు. సో హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇలా నేను లెహంగా ఫ్యాబ్రిక్ తోటి కింద చిన్న గంటలా పెట్టాను. సో లోపల కూడా చూడండి నేను ఇది ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేశాను. అది నేను షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి పాపకు వేసాక చూపిస్తాను చూడండి. సో క్రాప్ టాప్ అయితే లెంత్ 16 ఇంచెస్ పెట్టుకుంటే మనకి ఇంత వచ్చింది. లెహంగాకి క్రాప్ టాప్ అయితే కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చెప్పే ఈ మెథడ్ అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ కాంబినేషన్ కూడా ఎలా ఉందో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.